ప్రాణం పోయినా సరే మేషరాశివారు ఎవరికి కూడా సెప్టెంబర్ 15, 16, 17, 18 తేదీల్లో ఈ వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి. లేకుంటే మీకు మీ జీవితం అనేది నరకమవుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా కింద స్థాయికి అయితే వెళ్ళిపోతారు. కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి. మీకు అత్యవసరమైన పరిస్థితిలో చూడాల్సిన వీడియో. ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది కూడా పట్టబోతుంది. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు వీరికి ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వీరికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఏది పట్టుకున్నా ఇప్పుడు మీకు బంగారు వలె కాబోతుంది. అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూస్తారనే చెప్పవచ్చు. అలానే ఇక ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు ఏది పట్టుకున్నా బంగారు వల్లే కాబోతుందని చెప్పవచ్చు. అలానే ఎంతో కాలం నుంచి ఆర్థికంగా డబ్బు బాగా రావాలని మీరు కోరుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల డబ్బు సరిగ్గా సంపాదించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఇకపై ఆ బాధ ఏది కూడా అస్సలు ఉండదనే చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా డబ్బు అనేది అయితే మంచిగానే సంపాదిస్తారు. మీకు కావాలి
కావాలనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా తమ విదేశాలు పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల దగ్గర ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. మీకు ఎటువంటి సందేహము లేదు. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా అదృష్టం అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది. సాధారణంగా అదృష్టం వచ్చిందంటే ఏ రాశి వారికి అయితే బాగుందో ఆ రాశి వారికి మాత్రమే ఆ అదృష్టం ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ మేషరాశి వారికి ఎంతైతే అదృష్టం ఉందో వీరి కారణంగా వారి కుటుంబ సభ్యులకు కూడా అంతే అదృష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారి కారణంగా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరితోనే కూడా ఉన్న అన్ని కష్టాలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీతో కలిసి ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తారు. గతంలో జరిగిన గొడవలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. రిలేషన్స్ అనేవి వీరికి అధికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగానే పెరుగుతాయి. స్నేహితులు అనేవారు కూడా మీకు కొత్తగా పరిచయం కాబోతూ ఉన్నారు. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. ఈ మేషరాశి జాతకులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు కాబట్టి వీరికి పెద్దగా ఎటువంటి నిమిష్ట ఫలితాలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు. మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. అందులో మీకు లాభాలే ఎక్కువగా పొందబోతున్నారు. ఎందుకంటే ప్రతి విషయం గురించి కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి మీరు కోరుకున్న విధంగానే లాభాలు అనేవి పొందుతారు. అందులోనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి మిమ్మల్ని బాధ పెట్టి మీ జీవితంలోంచి వెళ్ళిపోయారో వారందరూ కూడా మీతో కలిసి ఉండడానికి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వస్తారు. మీతో కలిసి ఆనందంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ప్రతి విషయంలోని కూడా లాభాలు అనేవి పొందడానికి మీరు ప్రయత్నం చేస్తే అంతా కూడా మంచే జరుగుతుంది. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మీ మిత్రులుగా మారిపోతారు. అంటే కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి. వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలనే ఆలోచన అయితే చేస్తారు. అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.